ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ సరిపినప్పుడు, in that congregation, when the king Janaka wanted to know from whose hands he is to receive the degree, గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్కుడు ఉండినప్పటికీ, though a mighty scholar Yajnavalkya was there, కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు. she received the degree there at the convocation from the hands of Gargi. ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు. Citizens, sages and saints respected women in those days. స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు. Man full of selfishness and self-interest started disrespecting the woman day by day. కేవలం పురుషులే కాదు, కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకొని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు. Not only men alone, people of total sacrifice, noble people, so-called great people, also started disrespecting women. మతంగ మహర్షి Matanga పరమ Maharshi, భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు. when the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected. శబరి సద్గుణవంతురాలు, Shabari సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు, Shabari is virtuous, noble, full of character. అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షులు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. Sage Matanga could know that Shabari is a sacred soul స్త్రీల and యందు therefore gave ఉన్నటువంటి place in his పవిత్రతను hermitage. గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి. In fact, one should deserve to know the chastity, the character of a woman. కానీ ఈ కలియుగ ప్రభావం చేత, Because of the effects of Kali, ఈ యొక్క చదువు సంధ్యల చేత because of modern education, కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు. they consider women as toys or puppets. కాదు కాదు, No. దేశమును ఉద్ధరించేటువంటి వారు, In fact, they are the emancipators. దేశములకు ఆదర్శాన్ని అందించేటువంటి వారు, They are the true ideal. దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములు ప్రకటించేటువంటి వారు They have got all the auspicious qualities. స్త్రీలే. They are women alone. ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. They have not made any attempt to know this truth. గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. Though they recognized, they were not mindful of it. ఇదే పురుషుల యొక్క అలక్ష్యము. This is the total negligence of man. కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకొని, అనుభవించుకొని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు. Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, ఆ potentialities స్త్రీ and the వంటగదిలో power. ఉండడానికి మూల కారణం ఏమిటి? What is the main cause behind this? ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకొని పతులకు, పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందం అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు. Woman is called Illalu, the one who cooks at home for the health and the strength of the husband and the children and would take care of them. నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ, పద్మ విభూషణ టైటిల్స్. The national titles like Padma Shri, Padma Vibhushan are just of ప్రాచీన the recent కాలంలో years. ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు. In fact, in ancient times, women were honored with these titles. ఇల్లాలు, Illalu, గృహలక్ష్మి, Grihalakshmi, ధర్మపత్ని, Dharmapatni, అర్ధాంగి, Ardhangi. ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి? Who got these titles? కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు. Women has got all these titles because of her practices, traditions, feelings and sacrifice.